హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో నా ముచ్చట్లు. అందరూ ఎలా ఉన్నారండి? ఆల్రెడీ మీరు తమ్నైల్ చూసే ఉంటారు. మా చెల్లి బెంగళూరు వచ్చింది, అదే వ్లాగ్. అంటే ఫుల్ వ్లాగ్ ఏం లేదు, జస్ట్ షార్ట్ అండ్ స్వీట్ వ్లాగ్ అనమాట. ఓకే, ఇదేంటంటే అనితకి చెప్పులు కావాలని చెప్పేసి మేము ఒక షాప్కి వెళ్ళాం. ఇక్కడ గీగిల్స్ అని ఉంటుంది. ఆ షాప్కి వెళ్తే అక్కడ ట్రై చేసాం, కానీ అక్కడ ఏం నచ్చలేదు. బాగానే ఉంది, బట్ ఓకే నాట్ మరి తీసుకొని నచ్చే అంత ఏం లేవు అక్కడ కలెక్షన్ మాకు. అందుకని చెప్పేసి ఇంకా అక్కడ నుంచి మేము బయటకు వచ్చేసాం. బయటకు వచ్చి అక్కడ నాట్ ఓన్లీ షాప్ అండి, ఆల్ ఉంటాయన్నమాట. ఇంకా బయటకు వచ్చేసాం. బయటకు వచ్చి ఇంకా వేరే షాప్ ఉంటే అక్కడ వెళ్ళాము. అక్కడ వెళ్తే అక్కడేం చాలా కలెక్షన్స్ ఉన్నాయి. దట్ స్లిప్పర్స్ కూడా అంటే లైక్ బాగా నచ్చినాయి అనమాట. ఒక డిజైన్ పోతే ఒక డిజైన్. అనిత కాబట్టి హీల్స్ ట్రై చేసింది, మనం మాత్రం నో అండి. నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి ట్రై చేశాను, కానీ ఎందుకు అవి నాకు సరిపోవట్లేదు మీన్స్ పడట్లేదు. అది వేసుకుంటే కాళ్ళు మడమలంతా నొప్పిచ్చేస్తున్నాయి. అందుకే నేను ఎప్పుడు హీల్స్ ప్రిఫర్ చేయను అనమాట. ఎప్పుడు నార్మల్ ఫ్లాట్ ఆర్ బెల్ట్ అలాంటివే నేను తీసుకుంటాను అనమాట. ఇంకా ఫైనలీ అనిత అనేది ఒకటి సెలెక్ట్ చేసుకుంది. అంతకుముందు ఒక 2-3 చూసింది. అవి చూసినా కూడా అవి ఏం నచ్చలేదు అనమాట. అంటే గట్టిగా ఉండడం కానీ, ఇప్పుడు ఏవైనా కానీ సాఫ్ట్ ఉంటేనే మనకు కూడా కొంచెం మడాల నొప్పులు అట్లా ఏమి ఉండవు కదా. బట్ ఫైనల్లీ ఒకటైతే సెలెక్ట్ చేసుకుంది. ఇంకా అవి ప్యాక్ చేయించుకున్నాం అనమాట మేము. ఆయన ఏమో 500 అది ఇది అంటే, అంత లేదన్నా మేము ఎప్పుడు ఇక్కడికే వచ్చే తీసుకుంటాం కదా అని బేరం ఆడి అమ్మాయిలు అంటేనే బేరం ఆడతారు కదా. యాక్చువల్లీ నాకు బేరం ఆడడం రాదనమాట. అనిత ట్రై చేసింది, తను చేస్తే ఇంకేదో ఈ చెప్పులు ఫైనల్ చేసి తీసుకున్నాం అనమాట. 400కేమో. ఇంకా బట్ చెప్పులు అయితే బాగా మెత్తగా ఉన్నాయన్నమాట. ఇంకా రూమ్కి వచ్చేసి మేము ఇంటి నుంచి తెచ్చుకున్న పండగ ఉంటాయి కదా, పండగ అన్నీ ఇంట్లో చేసి పంపించినవి అవన్నీ తింటున్నాం. ఇందులో మీకేం ఇష్టమో కమెంట్ చేయండి. రేగి వడలు మీలో ఎంతమందికి ఇష్టం చెప్పండి. రేగి వడలు అంటే కమెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం అనమాట. ఇంకా అలా సాయంత్రం బయటకు వెళ్తే షాప్ కనిపించేది, అక్కడ బాగానే ఉంటుంది మడ్ కాఫీ అని. ఇంకా మా చెల్లి బెంగళూరు వచ్చేసింది. తనని ఫస్ట్ వీడియో తీసుకుంటే వద్దు అంటుంది. ఇంకా మళ్ళీ హాయ్ చెప్పమంటే చెప్పింది అనమాట. ఇంకా హాయ్ చెప్పింది, మళ్ళీ బాయ్ కూడా చెప్పేసింది అట్లాగే. ఇంకా ఈవినింగ్కి అనిత మా చెల్లి చపాతీ ప్రిపేర్ చేస్తున్నారు. చపాతీ అండ్ ఎగ్ ఫ్రై అనమాట. అనిత చపాతీలు బాగా చేస్తుంది కదా, అందుకని చెప్పి తనే తిక్కింది. తనే తిక్కేసి మొత్తం స్టార్టింగ్ నుంచి తనదే మొత్తం పిండి తడపడం ప్లస్ చపాతీలు తిక్కడం అంతా, కాల్చడం ఒకటి ఇంకా మా చెల్లి చేసిందంట. ఇంకా మధ్యలో ఇంకా తనకి రావట్లేదని చెప్పేసి అది కూడా అనితనే చేసింది. ఇంకా మొత్తం చపాతీస్ అన్నీ చేశాక బాగా వచ్చిందని ఇంకా తినేసారు. మీరు లైక్ అంటే మీకేం ఇష్టమో కమెంట్ చేయండి ఫుడ్ రెసిపీస్లో. నాకైతే ఆల్మోస్ట్ లైక్ దోశ ఇష్టం. దోశ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, మాకు కూడా ఇష్టం ఉండలేని మీరు అనొచ్చు ఆబ్వియస్గా. నాకైతే స్పెషల్లీ ఎన్ని వచ్చినా సరే దోశ మాత్రం మై ఫేవరెట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇంకా ఇక్కడ ఏం లేదు, జస్ట్ ఇంకా చపాతీ అయ్యాక తినేసారు. తినేసి తను ఏంటి అంటే అనితకి వర్క్ ఉంటుంది కదా, సో ఇంకా తను బిజీ ఉంది. తిన్న వెంటనే ఇంకా అదే వీడియో తీసాను కదా, వాళ్ళు తింటుంటే వద్దు తీయకు అంటుంది అనిత. ఇదే చపాతీ అంటే వాళ్ళు చేసిన చపాతీ విత్ ఎగ్ అండ్ బెండకాయ ఫ్రై కూడా చేస్తున్నారు, కానీ ఆ బెండకాయ ఫ్రై అనేది అయిపోయింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.